విజయ్, సంగీత, త్రిష. 3 పేర్లు, 3 జీవితాలు. కానీ బయటికి కనిపించని ఎన్నో ప్రశ్నలు. ఒకప్పుడు వెండితెరపై కోట్లాది మంది అభిమానించిన హీరో విజయ్. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని అడుగులు వేస్తున్న నాయకుడు. కానీ ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అతని వ్యక్తిగత జీవితంలో మిగిలిపోయే కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు అంత సులభంగా దొరకవు. విజయ్ జీవితంలో సంగీత పేరు చాలా కాలంగా ఉంది. మరోవైపు విజయ్తో కలిసి ఎన్నో సందర్భాలలో కనిపించిన త్రిష పేరు కూడా తరచూ చర్చకు వస్తూనే ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సంగీత ఏం ఆలోచిస్తోంది? త్రిష ఏం అనుభవిస్తోంది? విజయ్ మాత్రం ఈ మొత్తం పరిస్థితిని ఎలా చూస్తున్నాడు? ఇవేవి బయట వాళ్ళు ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ఒక మనిషి ముఖంపై కనిపించే నిశ్శబ్దం వెనుక ఎంత పెద్ద తుఫానుందో మనకు తెలియదు. సంగీత నిజంగా పరిస్థితిని అంగీకరించిందా? సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, అనుబంధం ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మౌనం కూడా ఉంటుంది. బయటి వాళ్లకు కనిపించేది మాత్రం ఒక చిన్న భాగం మాత్రమే. అందుకే సంగీత పరిస్థితి గురించి ఆమె అడ్జస్ట్ అయిపోయిందని చెప్పడం ఎంత తొందరో, ఆమె తీవ్రంగా బాధపడుతోంది అని చెప్పడం కూడా అంతే ఆధారరహితం. బహుశా ఆమెకు తన కుటుంబం, తన జీవితంపై తనదైన అవగాహన ఉండొచ్చు. బహుశా కొన్ని విషయాలను ప్రపంచానికి చెప్పకుండా తనలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. లేదా మనకు కనిపించని ఎన్నో భావోద్వేగ సంఘర్షణల మధ్య తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక సంబంధాన్ని కాపాడుకోవడం అంటే ప్రపంచానికి సమాధానం చెప్పడం కాదు, తన మనసుకు తానే సమాధానం చెప్పుకోవడం. మరి విజయ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో కాదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని ప్రతి మాటకు, ప్రతి అడుగుకు ఒక కొత్త అర్థం వస్తుంది. అలాంటి సమయంలో వ్యక్తిగత జీవితంపై వచ్చే ప్రతి ఊహాగానాన్ని బహిరంగంగా స్పందించడం కూడా అతనికి సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక నటుడి వ్యక్తిగత నిర్ణయం అతనికే పరిమితం కావచ్చు. కానీ ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి వచ్చే ప్రతి వార్త అతని రాజకీయ ప్రయాణం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే మౌనం అనేది అంగీకారం అని కూడా కాదు. మౌనం వెనక తప్పనిసరిగా బాధ ఉందని కూడా కాదు. కొన్ని సందర్భాల్లో మౌనం ఒక వ్యక్తి తన జీవితాన్ని తన పరిధిలోనే ఉంచుకోవాలనే నిర్ణయం కావచ్చు. మరి త్రిష పరిస్థితి? ఇక్కడే కథ మరింత సున్నితంగా మారుతుంది. త్రిష, విజయ్ మధ్య స్నేహం, సినీ అనుబంధం గురించి పబ్లిక్గా మాట్లాడవచ్చు. కానీ వారి వ్యక్తిగత సంబంధం ఏ స్థాయిలో ఉందో మాత్రం వాళ్ళు స్వయంగా చెప్పకుండా మనం ఖచ్చితంగా నిర్ణయించలేం. అందుకే త్రిష బాధపడుతోంది. ఆమె నరకయాతన అనుభవిస్తోంది. విజయ్ దక్కక తీవ్ర మనోవేదనలో ఉంది అని నేరుగా చెప్పడం సరైంది కాదు. అయితే ఒక ఊహాత్మక ప్రశ్న మాత్రం అడగవచ్చు. ఒక మహిళ గురించి నిరంతరం ఇలాంటి చర్చలు జరుగుతుంటే ఆమెకు అది ఎంత భారంగా అనిపించవచ్చు. ఆమె ఏం చెప్పినా ఒక అర్థం తీసుకుంటే, మౌనంగా ఉన్న మరో అర్థం తీసుకుంటే ఆమెకు తన జీవితంపై తన మాట చెప్పుకునే స్థలం ఎక్కడ ఉంటుంది? ప్రపంచం ఒక కథను రాసేస్తుంది. కానీ ఆ కథలో జీవించాల్సింది మాత్రం ఆ మనిషి. విజయ్కి త్రిష స్నేహితురాలు మాత్రమేనా? ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తోంది. దానికి సమాధానం చాలా సులభంగా ఉండొచ్చు. అవును, వాళ్ళు స్నేహితులు మాత్రమే కావచ్చు, అంతే. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కనిపించడం, ఒకరిపై మరొకరికి గౌరవం ఉండటం, కలిసి సినిమాలు చేయడం,
ఇవేవి తప్పనిసరిగా ప్రేమ సంబంధానికి ఆధారాలు కావు. సేమ్ టైం ప్రజలకు సందేహాలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సెలబ్రిటీల జీవితాల్లో చిన్న సంఘటన కూడా పెద్ద కథగా మారిపోతుంది. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. ఒకరి మౌనాన్ని ఒప్పుకోలుగా మార్చడం, ఒకరి చిరునవ్వును ప్రేమగా అర్థం చేసుకోవడం, ఒకరి దూరాన్ని బాధగా ప్రకటించడం ఇవి మన ఊహలు మాత్రమే. నిజం మాత్రం సంబంధిత వ్యక్తులకే తెలుసు. అయితే విడాకుల విషయం, ఒక దాంపత్య బంధం గురించి విడాకులు, కేసులు, వాటి ఉపసంహరణ వంటి విషయాలు చర్చలోకి వస్తే అక్కడ మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఒక కేసు వెనక్కి తీసుకోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కుటుంబం కారణం కావచ్చు, చట్టపరమైన కారణం కావచ్చు, లేదా ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ అవగాహన కావచ్చు. అసలు కారణం సంబంధిత వ్యక్తులు స్పష్టంగా వెల్లడించకపోతే మన ఊహను నిజంగా మార్చడం న్యాయం కాదు. మరి భవిష్యత్తులో ఈ ముగ్గురి బంధాలు ఎలా ఉండొచ్చు? ఇక్కడే 3 అవకాశాలు కనిపిస్తాయి. మొదటిది, విజయ్, సంగీత తమ జీవితాన్ని తమ పరిధిలో కొనసాగించవచ్చు. బయట ప్రపంచానికి అవసరమైన సమాధానాలన్నీ ఇవ్వకుండా తమ మధ్య ఉన్న బంధానికి తామే ఒక అర్థం వెతుక్కోవచ్చు. రెండోది, విజయ్, త్రిష సంబంధం పూర్తిగా స్నేహం, వృత్తిపరమైన అనుబంధం పరిధిలోనే కొనసాగిపోవచ్చు. సినిమాలు మారిపోవచ్చు, రాజకీయ ప్రయాణం మారవచ్చు, కాలం మారవచ్చు. కానీ ఒకప్పుడు కలిసి పనిచేసిన ఇద్దరి మధ్య ఉన్న గౌరవం మాత్రం అలాగే ఉండొచ్చు. మూడోది, కాలం ఈ ముగ్గురిని పూర్తి వేరు దారుల్లో తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే జీవితంలో ప్రతి సంబంధానికి ఒకే ముగింపు ఉండదు. కొన్ని బంధాలు కలిసి ఉంటాయి, కొన్ని దూరంగా ఉన్నా గౌరవంగా కొనసాగుతాయి, మరికొన్ని ఎలాంటి పేరు పెట్టలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అసలు విషాదం ఎక్కడుందో తెలుసా? మనకు తెలియని ముగ్గురు మనుషుల జీవితాల గురించి మనమే ముగ్గురు కథానాయకుల మనసుల్లోకి వెళ్ళి కథలు రాసేస్తున్నాం. సంగీత మనసులో ఏముందో మనకు తెలియదు. త్రిష గుండెల్లో ఏముందో మనకు తెలియదు. విజయ్ ఏ నిర్ణయం తీసుకున్నాడో, ఎందుకు తీసుకున్నాడో కూడా ప్రతి సందర్భంలో మనకు తెలియదు. కానీ మనం మాత్రం వారి మౌనానికి అర్థాలు వెతుకుతున్నాం, వారి చూపులకు కథలు రాస్తున్నాం, వారి జీవితాలను డిసైడ్ చేస్తున్నాం. ఏంటిది? ఎందుకీ పైత్యం? ఎందుకీ అతి? ఎందుకీ తుత్తర? బహుశా నిజం మనం ఊహించిన దానికంటే చాలా సాధారణమైనదై ఉండొచ్చు, లేదా మన ఊహకు అందనంత సంక్లిష్టమైనదై కూడా ఉండొచ్చు. అందుకే చివరికి మిగిలేది ఒక్కటే. విజయ్కి తన జీవితం ఉంది, సంగీతకి తన మనసుంది, త్రిషకు తన ప్రయాణం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఏ బంధం ఎక్కడ నిలుస్తుందో, ఏ మాట ఎప్పుడు బయటకు వస్తుందో, ఎవరు ఎవరికి దగ్గర ఉంటారో కాలమే చెప్పాలి. ఎందుకంటే కొన్ని కథలకు ముగింపు మనం రాయలేం, ఆ కథలో జీవిస్తున్న మనుషులే రాయాలి. అంతవరకు ఊహను నిజంగా మార్చకుండా, మౌనాన్ని ఒప్పుకోలుగా భావించకుండా, ఒకరి బాధను మన వినోదంగా మార్చకుండా వాళ్ళ జీవితాలకు కొంత గౌరవం ఇవ్వడం బహుశా మనం చేయగలిగే అతిపెద్ద మానవత్వం. ఎందుకంటే తెరపై కనిపించే కథలకు చప్పట్లు కొట్టొచ్చు, కానీ నిజ జీవితంలోని మనుషుల గుండెల్లో ఏముందో మాత్రం చప్పట్ల మధ్య కూడా వినిపించదు. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.